హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. లాస్ట్ బాల్ అబ్జల్యూట్లీ సినిమా లాగా అనిపించింది బ్రదర్. నాకైతే వికెట్ పడగానే గూస్ బాంబ్స్. ఇండియన్ టీం ఛార్జ్డ్ అప్ అయినప్పుడైతే నాకైతే ఇట్లా కదా ఇండియన్ టీం క్రికెట్ ఆడాలి. అండ్ ఇండియన్ బ్యాటర్ చూస్తే కనుక ఏదో కోల్పోయాం మేము అన్నట్టు. కాన్ఫిడెన్స్ లేదు, ఒక ఇంట్రెస్ట్ లేదు, ఎంజాయ్మెంట్ లేకుండా బ్యాటర్లను బ్యాటింగ్ చేస్తే, మన బౌలర్లు చూస్తే కనుక ఎస్పెషల్లీ బుమ్రా బౌలింగ్ చేస్తుంటే బాస్ నాకైతే లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయని చెప్పొచ్చు. లాస్ట్ బాల్ అయితే సినిమా లెవెల్ బాస్. ఆ బాల్కి ముందు ఏమైందంటే ఉస్మాన్ ఖవాజా కొద్దిగా లేట్ చేస్తున్నాడు, ఇంకో ఓవర్ పడొద్దని. తొందర రావట్లేదు. బుమ్రా అయితే క్వశ్చన్ చేశాడు, ఏంటి ఇంకెంతసేపు ఇంకా టైం తీసుకుంటారు అన్నట్టు చేయగానే కోన్స్టాస్ అయితే ఆపోజిట్లో ఉన్నాడు, నాన్ స్ట్రైకర్లో ఉండి తను రియాక్ట్ అవ్వడం, ఏంటి వికెట్లు పడడం లేదా నీకు అనగానే బుమ్రా దగ్గరికి వెళ్ళి వెయిట్ అండ్ సీ అని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చి నెక్స్ట్ బాలే వికెట్ తీశాడు బాస్. నాకైతే ఎంట్రుకలు లేసి నిలబడ్డాయి. అండ్ ఇండియన్ టీం మొత్తం కూడా కోన్స్టాస్ వైపు పరిగెత్తుతూ ఛార్జ్డప్ చేయడం అయితే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఇండియన్ టీం ఇట్లా కదరా ఆడేది, ఇట్లాంటి కసి కదా చూపించాల్సింది అయితే నాకైతే అనిపించింది. అండ్ ఆల్సో మనకు తెలుసు రోహిత్ శర్మని ఈ మ్యాచ్లో ఆడటం లేదు, తను సెల్ఫ్ డ్రాప్ అయ్యాడని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ బుమ్రా అయితే తను కెప్టెన్స్ అయితే అద్భుతంగా చేస్తున్నాడని చెప్పొచ్చు. మన ప్రిడిక్షన్స్ ఇప్పటివరకు చాలా కరెక్ట్ అయ్యాయి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి, బుమ్రా కెప్టెన్సీ ఏ విధంగా ఉంది. ఛాంపియన్షిప్ ట్రోఫీకి కూడా బుమ్రా అనే కెప్టెన్సీ చేయబోతున్నాడు. నా ప్రిడిక్షన్ అయితే ఇది 100% కరెక్ట్ అవుతుంది. దానికి కావాల్సిన అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఆ విధంగానే ఉన్నాయి. పెర్త్లో మనం బుమ్రా చేసిన ఇన్నింగ్స్ ఏదైతే 150కి ఆల్అవుట్ అయితే ఇండియా 100కే వాళ్ళని ఆల్అవుట్ చేసి మనం ఇంకా 50 రన్స్ ఎక్కువ కొట్టాం బాస్ అని ప్రూవ్ చేశాడు అక్కడ. సో బుమ్రా కెప్టెన్స్ అయితే మస్తు మజా వస్తుంది. అండ్ ఎవరైతే ఈ మ్యాచ్ లాస్ట్ బాల్ చూసారో అదైతే సినిమా లెవెల్ అయితే అనిపించింది. నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు. బట్ ఇండియన్ టీం బ్యాటర్లాగా అయితే దెబ్బలు పడతాయిరా అన్నట్టు దెబ్బలు అయితే పడ్డాయి. అందరికి ప్రతి ఒక్కరికి దెబ్బలు పడ్డాయి. జోగా అనిపించినా సరే పంత్ అయితే చాలా బాల్స్ తీసుకున్నాడు, బ్లోస్ తీసుకున్నాడు, హెల్మెట్కి తాకింది, మోచేతిలో తాకింది. నేను చూపిస్తాను చూడండి, వాచిపోయింది, తొడలలో తాకింది. పంత్ అయితే నిలబడి ఆడాడని చెప్పొచ్చు. అండ్ చూసుకుంటే కనుక మనకు వాషింగ్టన్ సుందర్ ఆడినంతసేపు మంచిగా ఆడాడు, తనకి అయితే ఒక పెద్ద బ్లో అయితే తాకింది. అండ్ ఆల్సో బుమ్రాకి సేమ్ స్పాట్లో తాకింది. సిరాజ్ కూడా చిన్కి కూడా ఒక బాల్ అయితే తాకింది, ప్రసిద్ధ్ కృష్ణకి తాకింది. అండ్ బ్యాటర్లో ప్రతి ఒక్క బ్యాటర్కి, ఇండియన్ బ్యాటర్కి అయితే బాల్ తాకుతూనే వచ్చింది. సో చూసుకుంటే కనుక దెబ్బలు అయితే పడ్డాయని చెప్పొచ్చు. ఉస్మాన్ ఖవాజాకు కూడా దెబ్బలు అయితే పడ్డాయి. సో పిచ్ అయితే చాలా పేసీగా ఉంది. మన రివ్యూలో క్లియర్గా చెప్పడం జరిగింది, గ్రాస్ ఉంచే అవకాశం ఉంది, ఎక్కువ వాటరింగ్ చేస్తారని ప్రివ్యూలో క్లియర్గా చెప్పాము. అందువల్లనే డెంట్స్ పడి ఆ బాల్స్ మీద పడగానే గట్టిగా బాల్స్ అయితే కట్ అవుతున్నాయి. దానివల్లనే బ్యాటర్లకి దెబ్బలు అయితే పడుతున్నాయి. అండ్ మ్యాచ్ డేకి వచ్చేస్తే కనుక టాస్క్ ముందే మనకు తెలిసిపోయింది ఆల్రెడీ బుమ్రా కెప్టెన్సీ చేస్తున్నాడని. బట్ వచ్చాడు. బట్ గెస్చర్ అయితే బుమ్రా మంచి గెస్చర్ చూపించాడని చెప్పవచ్చు. తనైతే ఒకటి అయితే చెప్పడం జరిగింది, మా కెప్టెన్ తను సెల్ఫ్ డ్రాప్ అయ్యాడు అని చెప్పడం అయితే నాకు మంచిగా అనిపించింది. మా కెప్టెన్ అని చెప్పడం అనేది గుడ్ విల్గా మంచిగా ఒక మంచి పాజిటివ్ నోట్గానే చెప్పడం అయితే నాకైతే మంచిగా అనిపించింది. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకున్నారు, దాన్ని కూడా నేను సమర్థిస్తాను. ఎందుకంటే పిచ్ ఎట్లా ఉందో తెలియదు మనకి. సిడ్నీ పిచ్ టర్నింగ్ ఎక్కువవుతుంది. 4th ఇన్నింగ్స్లో వాళ్ళకి ఇబ్బందులు ఉండే అవకాశం బ్యాటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆల్సో డూ ఆర్ డై సిచ్యువేషన్లో పర్లేదు, మనం ఇట్లనే ఆడాలి. ఒకవేళ టాస్ ఓడిపోతే ఏంటి అన్నట్టు ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఫిక్స్ అయినారు. బ్యాటింగ్ చూస్తే కనుక నాకైతే ఓకే, జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ అవుట్ అయిన విధానంలో తప్పు పట్టడానికి అంత లేదు, నార్మల్గానే అవుట్ అయ్యారు. బట్ ఏదైతే శుభన్ గిల్ అవుట్ అయ్యాడో నాకు అక్కడైతే ప్రాబ్లమేటిక్ అనిపించింది. ఎందుకంటే అది సెషన్ లంచ్కి ముందు లాస్ట్ బాల్, అది ఒక్క బాల్ ఆడిస్తే లంచ్కి వెళ్ళొచ్చు అన్న టైంలో నేతన్ లైన్ ఓన్లీ 4 overs వేశాడు. ఫస్ట్ ఓవర్లోనే నాకు తెలిసి సెకండ్ ఓవర్ ఫస్ట్ ఓవర్ ఫ్రంట్ ఫుట్ వచ్చి డిఫెండ్ చేయడానికి వెళ్ళడం జరిగింది, స్లిప్లో అవుట్ అయిపోయాడు. బట్ లంచ్ తర్వాత మనకు చూసుకుని విరాట్ కోహ్లీ వచ్చినాడు. విరాట్ కోహ్లీ నుంచి ఒక
స్లిప్లో స్మిత్ ఒక క్యాచ్ అయితే అది డ్రాప్ చేసి మళ్ళీ ఇవ్వడం అదైతే నాట్అవుట్గా వచ్చింది. బట్ దాని తర్వాత చూసుకుంటే కనుక సేమ్ షాట్కి బోలాండ్కి దొరికేశాడని చెప్పొచ్చు. సో విరాట్ కోహ్లీ ఫామ్ కూడా టెక్నిక్ కూడా కొద్దిగా కరెక్షన్ చేసుకున్నాడు. 69 బాల్స్ వరకు ఆడాడు. బట్ ఇంకా విరాట్ కోహ్లీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇన్నింగ్స్ అయితే రాలేదని చెప్పొచ్చు. బట్ పంత్ చూసుకుంటే కనుక పంత్ మంచిగా నిలబడ్డాడు అని చెప్పొచ్చు. జడేజాకు కూడా 2 ఛాన్స్లు వచ్చాయని చెప్పొచ్చు. పంత్ అయితే కన్సిస్టెంట్గా ఆడాడు, బ్లోస్ తీసుకున్నాడు. 40 దగ్గర తను కూడా తర్వాత అవుట్ అయ్యాడు. పంత్ షాట్ని మనం ఏం చెప్పలేం, తనే హైయెస్ట్ స్కోరర్, 40 రన్స్ కొట్టిన బ్యాటర్ని నువ్వేం ఆడలేదు అన్నట్టు క్రిటిసైజ్ చేయడం అయితే అదైతే నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. ఒక షార్ట్ పిచ్ బాల్ కొట్టాడు, మిగతా టీం మెంబర్స్ కూడా వాళ్ళే అవుట్ అయ్యారు. సగం స్కోర్ కూడా ఎవరు కొట్టలేదు. మనం క్వశ్చన్ చేసే రైట్ అయితే పంత్ని క్వశ్చన్ చేసే రైట్ అయితే మనకైతే లేదనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక వికెట్లు పడుతున్నాయి. ఎన్కేఆర్ కూడా రాగానే అవుట్ అయిపోయాడు. ఇప్పుడు వచ్చేసి గోల్డెన్ డక్ సెంచరీ తర్వాత 2 డక్కులు పెట్టాడు, అది గుర్తుపెట్టుకోవాలి. లసిత్ కృష్ణ వచ్చాడు, సిరాజ్ వచ్చాడు, బుమ్రా బ్యాటింగ్ చూస్తే కనుక ఇట్లా కదరా ఇండియన్ బ్యాటింగ్ చేయాలనిపించింది. బోలాండ్ అయితే స్ట్రైట్ డ్రైవ్లు 2 కొట్టిండు. అసలు ఇండియన్ బ్యాటింగ్ చూస్తే కనుక ఒక్కొక్కరి ఫేస్లో చిరునవ్వు లేదు. బట్ బుమ్రా ఒక్కడే, టీం మొత్తంలో బుమ్రా ఒక్కడే క్రికెట్ ఆడుతున్నాడు, పాజిటివ్ క్రికెట్ ఆడుతున్నాడు. అసలు టీం మొత్తంలో బుమ్రా ఒకడే ఉన్నాడా ఇన్ని రోజుల నుంచి? వీళ్ళందరూ కొత్తగా వచ్చినా అసలు టెస్ట్ ఆడనీకి కూడా రాదు అన్నట్టు ఆడుతుంటే నాకైతే నచ్చలేదు. బట్ ది లాస్ట్ 150 దగ్గర లాస్ట్ వికెట్ పడ్డది మనది. ఇంకా చూసుకుంటే కనుక 10 వికెట్స్ పడేసారు. ఒకటి మన సిరాజ్ అండ్ వాళ్ళ దగ్గర 30 రన్స్ కంట్రిబ్యూట్ చేయడంతో మనం 185 దాకా వెళ్ళడం జరిగింది. సో బుమ్రా వచ్చినాడు, వికెట్ పడతా అని చూసుకునే టైంలో లాస్ట్కి అయితే వికెట్ పడ్డది. డే ఎండ్ అయిపోయింది, లాస్ట్ వాళ్ళకి వికెట్ పడ్డది. అబ్సల్యూట్ సినిమా అనవచ్చు. Day 2 రోజున ఖచ్చితంగా వాళ్ళని అయితే చావు దెబ్బ కొట్టాలి, ఇండియా గెలవాలి. అండ్ ఆస్ట్రేలియాకి WTC ఛాన్సెస్ తగ్గడానికి ఈ మ్యాచ్ ఇండియా ఖచ్చితంగా గెలవాలి. కాబట్టి నాకు తెలిసి ఈ మ్యాచ్ ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అది మొత్తం బుమ్రా మీదనే డిపెండ్ అయ్యిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తే మీకు నా వీడియో ఎంతో నచ్చినట్లుంది. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకైతే సపోర్ట్ చేయాలని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.